మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మరొక ప్రభుదినంలో ఈ రీతిగా మీ పాస్టర్లు కుటాకులకు మాకు దయచేసిన యొక్క ధనికరమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. తను ఈ దినాన్ని చూడ అనేక మంది ఆశించారు కానీ కాదర్గతులు కలిసిపోయింటున్నారు. సజీవులే మిమ్మల్ని ఆరాధిస్తారని నన్ను మా ప్రియుల్ని క్షేమంగా సజీవులుగా లేవనెత్తారు. మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క కూడిక ద్వారా మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకురండి. కేవలం తండ్రి మీ యొక్క నామే హెచ్చించబడినగాక. తండ్రి వాక్య పరిచయం చేసిన తమ్ముడు ప్రశాంత్ని బట్టి వందనాలు. మీ శిలువ చాటును వరకుపరిచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి నడిచినాను. ఏ రీతిగా తండ్రి ఒక కుటుంబంగా ఐక్యపరిచి మీరు ఇచ్చినాక తండ్రి ఆధిక్యతలన్నింటి బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులకు దేవుని పేరిట వందనాలు. మన యొక్క ఆరాధన మొదటి పాటగా ఆయనే నా సంగీతము బలమైన కోటయును అంటూ మన యొక్క జీవాధిపతి అయిన దేవుణ్ణి మనం అందరం కూడా కలిసి ఆరాధిద్దాం. మన యొక్క స్థుతుల మధ్యలో నివాసం చేస్తున్న దేవుణ్ణి, అలానే 2-3 కూడి ఆయన యొక్క నామాన్ని ఏకీభవించినచో వారి మధ్యలో ఉంటారన్న దేవుణ్ణి అందరం కూడా కలిసి ఆరాధించుకుందాం. నివాసం చేసే దూతల పొగడే దేవుడయనే, శృతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడయనే, ఏడుచుండు భక్తుల స్వరము విని, ఏడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడయనే, దిక్కులేని పిల్లలకు దేవుడయనే, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలంలో స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఏకీభవించిన వారి మధ్యలోన, 2-3 నామమున, ఏకీభవించిన వారి మధ్యలోన, గలమిన మన దేవుని, గలమిన మన దేవుని, కరములు కట్టి స్తుతించెదము, కరములు కట్టి స్తుతించెదము, ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలంలో స్తుతించెదను, ఆయనే నా సంగీతము.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. ప్రార్థనలో ప్రభుతో నిత్యముందుము, ప్రార్థనలో ప్రభుతో నిత్యముందుము. వృత్తిదము స్తుతించెదము పొగడెదము, వృత్తిదము స్తుతించెదము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. రెండవ పాటగా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాట పాడుకుంటూ దయగల వారిపై దయ చూపించుచు, కఠినుల ఎడల వికటము చూపుచు, గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచుచు, సర్వము నెరిగిన సర్వాధికారి అయిన యెహోవా యొక్క మార్గము యథార్థమైనది, పరిపూర్ణమైనది. ఉన్నత దుర్గమై బహుస్థుతులకు అర్హుడైన జీవము గల యెహోవా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరము కలిసి ఈ పాట పాడుచు దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములను కట్టినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములను కట్టినను. వరదవలే భక్తి నీదుల కోరిన, వరదవలే భక్తి నీదుల కోరిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తొరులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తొరులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నలచును గర్విష్ఠుల యొక్క గర్వము నలచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపములు వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపములు వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు పాత్రుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు పాత్రుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈ దినం మనం కలిగి ఉన్నటువంటి వాక్య భాగము 18వ శతాబ్దంలోని గొప్ప ఎవాంజలిస్ట్ జొనథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన యొక్క ప్రసంగంలోని క్రిస్టియన్ నాలెడ్జ్, క్రైస్తవునికి ఉండవలసినటువంటి జ్ఞానం విషయమై తను ప్రసంగించినటువంటి ప్రసంగంలోని అంశాలనే మనం ధ్యానించబోతాం. మనం ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. మహోన్నతుడగు దేవ, కృపగలిగిన తండ్రి, ఈ ఆదివారపు దినమున మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. క్రిస్టియన్ నాలెడ్జ్ అనే అంశంపై మేము ధ్యానించుచుండగా మీరు మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాకు కావాల్సినటువంటి అనేకమైన విషయాలు మీరు మాతో ఈ దినం మాట్లాడి అందుని బట్టి మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ముందున్న సమయాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యం వినుచున్నారో ప్రభువా, వారి జీవితంలో ఈ వినబడిన వాక్యము ద్వారా వాళ్ళు మేలు పొందుకున్నట్లు, అందుని బట్టి ఆత్మీయంగా వాళ్ళు ఎదిగినట్లు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మనుషుడితో మాట్లాడినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ప్రభువా. కేవలం మీరు మాతో మాట్లాడినట్లయితే మాకు మేలు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పట్టణంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జొనథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన తన వాక్య పరిచర్యలో తను మాట్లాడుతూ క్రైస్తవునికి దైవికమైన జ్ఞానము, దైవికమైన అంశాల యొక్క జ్ఞానం యొక్క అవసరత, దాని ప్రాముఖ్యత, అది ఎందుకు క్రైస్తవ జీవితానికి అవసరము అనే అనేకమైన విషయాలు ఆయన మనతో ఆ ప్రసంగం ద్వారా మాట్లాడి ఉన్నారు. అయితే అందులోని కొన్ని భాగాలే మనకిప్పుడు క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్న మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా అవసరము అన్న విషయాన్ని కూడా వాటిని మీతో ధ్యానించబోతున్నాను. అయితే ఆయన హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాను. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసేదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును.
ఈ హెబ్రీయులు రాసిన పత్రిక విషయంలో 5వ అధ్యాయంలో రచయిత, ఈ రచించిన వ్యక్తి, హెబ్రీయులు రాసిన పత్రిక రచించిన ఆయన బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. నేను ఎవరికైతే హెబ్రీయులను ఎవరైతే ఉన్నారో వారికి రాసినాడో వారి విషయంలో ఈయన ఎంతో డిసప్పాయింట్ అయి ఉన్నాడు. ఏంటి ఆయన డిసప్పాయింట్మెంట్, ఆయన నిరుత్సాహపడిన విషయం ఏంటి అంటే, అయ్యా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, మరియు ఆయన 5వ అధ్యాయం 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసేదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. యేసుక్రీస్తు గురించి చెప్తూ అదే విషయంలో అక్కడున్న మెల్కీసేదెకు యొక్క క్రమము ఆ విషయం కూడా చర్చిస్తూ 11వ వచనంలో ఏమంటాడంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఎవరికైతే రచిస్తున్నాడో వాళ్ళతో ఏమంటున్నాడంటే, అయ్యా యేసుక్రీస్తును మెల్కీసేదెకు గురించి చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ వాటిని మీకు బోధించడానికి కానీ మీతో వాటి విషయాలు పంచుకోవడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. నేను మీతో పంచుకున్నా కూడా మీరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. అందుకు హెబ్రీ పత్రిక రాసిన ఆయన ఏమంటున్నాడంటే, మీరు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. దైవ జ్ఞానంలో అంటే దేవుని విషయాల్లో, దేవుని యొక్క ఆలోచన విధానంలో మీరు ఇంకా చాలా బలహీనంగా ఉన్నారు. అందుకు మీతో దేవునికి సంబంధించిన అనేకమైన జ్ఞానం సంబంధించిన విషయాలను మీతో చర్చించడానికి కష్టం. మీరు బోధకులుగా ఉండవలసిన వారు, క్రీస్తును తెలుసుకున్నారు, క్రీస్తులో ఎదుగుతున్నారు. మీరిప్పుడు బోధకులుగా ఉండవలసిన వారు, మీరు ఇంకను ఒకరి చేత ఉపదేశము పొందుకున్న వారిగా ఉంటున్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే ఆ రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు రాయడానికి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, మీకు బోధించడానికి, మీతో పంచుకోవడానికి అనేకమైన దేవుని విషయాలు ఉన్నాయి. కానీ వాటిని పంచుకోవడానికి మీరు ఆ దిశగా మీరు ఎదగట్లేదు. దేవుని విషయంలో కానీ దేవుని జ్ఞానంలో కానీ మీరు బలంగా ఎదగట్లేదు. మీరు ఇంకా చిన్న చిన్న విషయాల గురించే తర్కిస్తాను, లేదా చిన్న చిన్న విషయాలని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతాను. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఒక మంచి క్రిస్టియన్ లైఫ్ కలిగి ఉండాలంటే, అంటే క్రైస్తవ జీవితం కలిగి ఉండాలంటే బలమైన ఆహారం తీసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకు అంటే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వాళ్ళకి బలమైన ఆహారము అవసరం, లేదా బలమైన ఆహారం వాళ్ళు పుచ్చుకోగలరు. నేను కొత్తగా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, అదేవిధంగా నేను వాక్య పరిచర్య చేసేటప్పుడు, నా విషయానికి వచ్చినప్పుడు
నేను యేసుక్రీస్తును అంగీకరించిన కొత్తలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ నాకు ఎవరన్నా చెప్తే బాగుండు, నేను ఈ విధంగా చేయాలా, నేను ఇది ఎంచుకోవాలా, ఇది ఏర్పరచుకోవాలా, నేను ఏదైనా విషయంలో దేవునికి వ్యతిరేకంగా చేస్తానన్నా, నేను తీసుకున్న నిర్ణయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటానన్నా అన్నటువంటి అనేకమైన ఆలోచనల చేత ఎంతో బలహీనంగా ఉండేవాడిని. అయితే అనేకమైన దైవజనులు, సంఘ పెద్దలు వారి యొక్క జ్ఞానం ద్వారా, వారి యొక్క దేవుని జ్ఞానాన్ని బట్టి, వారు బోధించిన విషయాన్ని బట్టి, వారు నన్ను క్రీస్తు జ్ఞానంలో ఎదగడానికి సహాయపడిన దాని విషయాన్ని బట్టి దేవునిలో ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని సంబంధించి ఏ విధంగా అతన్ని గణపరచాలి అన్న విషయాల యొక్క జ్ఞానంలో ఎదగడం ద్వారా ఇప్పుడు ఆ క్రైస్తవ జీవితం కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా ధైర్యంగాను ఆ జీవన విధానంలో ఆనందించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి నేను సంతోషిస్తాను. నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దేవునికి సంబంధించిన విషయాల్ని ఆశించడం ద్వారా, వాటిని జరిగించాలి అన్న ఉద్దేశం కలిగి ఉండడం ద్వారా, ఇతరులు బోధించినప్పుడు, ఇతరులు వాక్యం యొక్క విషయాలు నాతో పంచుకున్నప్పుడు, దాంట్లో ఉన్న విషయాలు అర్థం చేసుకునే విషయంలోనూ, అర్థం చేసుకున్న విషయాల్లో జీవన విధానం కొనసాగించడానికి, అందులో ఆనందించడానికి నాకు ఉపయోగపడింది. జొనాథన్ ఎడ్వర్డ్స్ ఆయన కూడా ఇదే అంశాన్ని ఆయన మాట్లాడతాను. క్రైస్తవుడు అని పిలువబడి, అంటే క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి తనకు కలిగి ఉండాల్సినటువంటి విషయము ఏంటంటే, దైవిక విషయాలు, అంటే దేవుని విషయాలు, దైవానికి సంబంధించిన విషయాలలో ఆసక్తి, ఆశ, ఇవి రెండు తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది ఎందుకు ఏంటి అన్నది మనం చూస్తాం. అయితే ఈ దైవిక జ్ఞానము, దేవుని విషయానికి సంబంధించిన జ్ఞానంలో ఎందుకు ఉద్దేశం కలిగి ఉండాలి? ఓకే, ఆ ఉద్దేశము ఎలా కలిగి ఉండాలి, తర్వాత ఆ ఉద్దేశానికి సంబంధించినటువంటి జ్ఞానము ఎటువంటిది, ఆ తర్వాత ఆ ఉద్దేశము మనకెందుకు అవసరం. మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు ఎందుకు దైవికమైన జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో ముందుండి అందులో ఎదగడానికి తన దినదిన జీవితంలో తను ఎందుకు కృషి కలిగి ఉండాలి అన్న అంశాలని మనం ధ్యానించబోతాం. మొదటిగా దైవికమైన విషయాలకు సంబంధించి ఆలోచన కలిగి ఉందాం. ఎందుకు దైవిక సంబంధమైన విషయాలకు సంబంధించి మనం ఉద్దేశం కలిగి ఉండాలి అంటే, దైవికమైన విషయాలపైన నేను ఎందుకు శ్రద్ధ వహించాలి, ఎందుకు దైవికమైన విషయాలు అవసరం, లేదా అటువంటి ఉద్దేశం ఎందుకు మనం కలిగి ఉండాలి, దాని గురించి ఆలోచించే ముందు మనం ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల,
వెండి వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను తను చెప్పినటువంటి జ్ఞాన విషయాలకు సంబంధించి ఏమని ఉందంటే, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఈ విషయం గురించి మనం కొద్దిగా ధ్యానం కలిగి ఉందాం. మొదటిగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ఇంటెండెడ్ బై డివినిటీ? డివినిటీ అంటే దైవికం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దైవికం అంటే ఏంటి? దైవికం అన్నది మన దినచర్యలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీలో చాలామంది ఫలానా క్రాఫ్ట్కి సంబంధించి లేదా ఫలానా పనికి సంబంధించి ట్రైనింగ్ తీసుకొని తర్వాత సింగపూర్లో ఆ విషయానికి సంబంధించి పని చేయడానికి మీరు వచ్చినారు. అంటే మీ జీవితంలో ఆ జీవం కొనసాగించడానికి మీరు ఒక పని చేయడానికి ఆ పనికి సంబంధించిన జ్ఞానము, ఆ పనిని ఎలా చేయాలి, ఆ పని చేయడానికి ఎటువంటి జ్ఞానం అవసరం, ఆ పని చేయడానికి ఎటువంటి ఆలోచన అవసరం అన్నటువంటి విషయాలలో ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ బట్టి ఇక్కడ ఉద్యోగం పొందుకొని ఆ ఉద్యోగం ఇప్పుడు చేస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తాం. అంటే దానికి సంబంధించినటువంటి జీతం ద్వారా ఆర్థికంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటూ మంచి ఆహారం భుజిస్తూ మంచి జీవితాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా భాష మాట్లాడడానికి, అంటే ఒకరితో ఒకరము భాష మాట్లాడడానికి భాషను కలిగి ఉన్నాం. ఈ భాష ఒక జ్ఞానం. ఇది నాలో ఉన్నటువంటి అనేక విషయాల్ని ఇతరులకు తెలియపరచడానికి ఉపయోగపడుతుంది. అందుకు భాష. అదేవిధంగా అనేక విషయాలు మన జీవితంలో ఉన్నాయి. మనం ఎంత ఖర్చు పెడతాము, మనం ఎంత సంపాదిస్తున్నాము, మనం ఎంత అప్పు ఉన్నాము, ఎంత అప్పు తీర్చాలి, ఏ విధంగా మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నటువంటి అనేక విషయాలను కూడా మనము ఎక్స్పీరియన్స్ ద్వారాను, తర్వాత మనకున్నటువంటి పరిజ్ఞానం ద్వారాను వాటిని అన్నిటిని మనము జరిగించగలం. ఇదంతా లోకరీత్యమైనటువంటి జ్ఞానం. అంటే ఇప్పుడు చదువుకుంటున్న కుర్రోళ్ళు వాళ్ళు చదువుకున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మ్యాథ్స్, సోషల్, సైన్స్, తర్వాత ఇప్పుడున్న కాలంలో అయితే ఆర్ట్స్, డ్రాయింగ్స్ వేయడం కానీ, మంచి మ్యూజిక్ ప్లే చేయడం కానీ, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్థులై ఉన్నారు. అయితే ఇప్పుడు దైవికమైన జ్ఞానం, దేవునికి సంబంధించిన విషయాలు, దైవికమైనటువంటి వాటి యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దైవికం అంటే ఏంటి? దైవికం అన్నది ఏంటి అంటే దేవునికి సంబంధించిన అనేక విషయాలు, వాటి యొక్క సత్యం యొక్క వివరణ, దేవునికి సంబంధించిన అనేక విషయాలు వాటి సత్యం యొక్క వివరణ, లేక మతపరమైన
ఆలోచన విధానానికి సంబంధించినటువంటి అనేక సత్యాల యొక్క కలయిక, వాటి యొక్క ధ్యానము దైవిక అంశాలు. ఓకే, ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆర్ డాక్ట్రిన్ విచ్ కాంప్రహెండ్స్ ఆల్ ట్రూత్స్ అండ్ రూల్స్ విచ్ కన్సర్న్స్ ద గ్రేట్ బిజినెస్ ఆఫ్ రిలీజియన్. డివినిటీ అంటే, దైవికం అయిన విషయాలు అంటే ఏంటి అంటే, మతపరమైన లేదా దేవుని ఉద్దేశించినటువంటి విషయాల యొక్క సత్యము, దాని యొక్క సత్యము యొక్క పూర్తి ఆలోచన లేదా పూర్తి అవగాహనకు సంబంధించినటువంటి ధ్యానము దైవికమైనటువంటి జ్ఞానం. వాటి ఉద్దేశం ఏంటి? ఆ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనము మన అనుదిన జీవితం కొనసాగించడానికి అనేకమైన విషయాలను నేర్చుకొని వాటి యొక్క జ్ఞానాన్ని బట్టి అందులో మనం ఎదుగుతాం. అయితే మరి ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని సృష్టించినాడు, దాన్ని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దేవుని చేత సృష్టింపబడిన మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి అన్న విషయము దైవిక జ్ఞానము ద్వారానే మనము పొందుకోగలం. ఎందుకు, ఏమిటి అన్న దాని విషయమై కొంచెం ధ్యానం కలిగి ఉన్నాం. మొదటిగా, మనము సృష్టి విధానం మనం చూసినట్లంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి విధానంలో మనం చూసినట్లయితే, మనము దేవుని పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డాం. తర్వాత ఆదాము చేసినటువంటి అతిక్రమమును బట్టి అందులోంచి తొలగిపోయాం. ఆ తొలగిపోవడానికి కారణము మనుషుడు తన సొంత జ్ఞానం పైన ఆధారపడడం, తన సొంత జ్ఞానాన్ని తను ప్రదర్శించడం ద్వారా. అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో, అంటే పాపములో ఉన్నటువంటి మనము దైవిక జ్ఞానము కలిగి ఉండడము కష్టం. ఎందుకు అంటే, మనం ఆల్రెడీ పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్న మనకు దైవికమైన అంశాలు ఆలోచించడం, దైవికమైన అంశాలపై ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దైవిక అంశాలపై ఒక ప్రణాళిక కలిగి ఉండడము ఇబ్బంది. ఎందుకంటే మన ఆలోచన విధానము లేదా మన ఉద్దేశాలన్నీ కూడా పాపపూరితమైనవి. అయితే ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి పరిస్థితులలో దైవిక జ్ఞానము కలిగి ఉండడం ఎలా? ఎందుకంటే మనందరి ఆలోచన విధానము పాపాన్ని బట్టి దేవుడి నుంచి తొలగిపోయినటువంటి ఉద్దేశం కలిగినటువంటి. రోమిల్ రాసిన పత్రికలో దాన్ని చక్కగా వివరిస్తారు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాను. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్లనే తేటపడుచున్నవి. గనుక వారు నిరత్తులై ఉన్నారు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరు. వారి అవివేక హృదయము అంధకారమాయము, తాము జ్ఞానులమని చెప్పుకొను బుద్ధిహీనులైరు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు
చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. చదవబడిన వాక్య విషయంలో ఒక ముఖ్యమైన అంశము ఏంటంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అంటే దైవికమైన జ్ఞానం, దైవికమైన అంశాలని మనము ధ్యానించాలన్నా కూడా, దాని పట్ల ఉద్దేశం కలిగి ఉండాలంటే కూడా మనము ఎటువంటి దుస్థితిలో ఉన్నాము అంటే దేవుని సత్యమును అసత్యంలోకి మార్చేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. మరి ఎలా ఈ దైవికం సంబంధించిన విషయాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, లేదా దాని ఉద్దేశం ఏ విధంగా కలిగి ఉండాలి అంటే, దైవికం విషయం గురించి, దైవికానికి సంబంధించి దేవుని విషయాల గురించి లేదా డివినిటీ గురించి చెప్పబడినటువంటి ఒక డెఫినిషన్ ఏంటి అంటే, ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ టు గాడ్. డివినిటీ అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ టు గాడ్, లేదా ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ టు గాడ్ బై క్రైస్ట్. రెండవది పూర్తిగా చెప్పబడినటువంటి విషయం అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ టు గాడ్ బై క్రైస్ట్. దైవిక సంబంధించిన విషయాలకు సంబంధించింది ఏంటి అంటే, దేవుడు ఉద్దేశించినట్లుగా జీవించడానికి కావాల్సినటువంటి జ్ఞానము లేదా కావాల్సినటువంటి విశేషం దేవుడు ఉద్దేశించిన విధంగా జీవించడానికి ఎటువంటి సిద్ధాంతము అవసరమో అది దైవికమైన సిద్ధాంతం. ఇప్పుడు మనం క్రీస్తును అంగీకరించి ఉన్నాం కాబట్టి క్రీస్తు ద్వారా దాన్ని ఏ విధంగా పొందుకుంటామో, ఏ విధంగా కలిగి ఉన్నామో అన్నది ముఖ్య ఉద్దేశం. సో అనేక విషయాలు అంటే మ్యాథ్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ బుక్స్ చదువుతాం, సైన్స్కి సంబంధించి సైన్స్ బుక్స్ చదువుతాం. అలాగా లోకరీత్యమైన జ్ఞానానికి సంబంధించి లోకానికి సంబంధించిన అనేకమైన పుస్తకాలు మనం చదివి దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. కానీ గమనించండి, ఇప్పుడు మనము కావాల్సినటువంటి జ్ఞానము దేవునికి సంబంధించి దైవానికి సంబంధించిన జ్ఞానం, దైవత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం. దీన్ని పొందుకోవాలంటే మనం చదవవలసింది ఏంటి అంటే, దేవుడు తను బయలుపరిచినటువంటి వాక్యాన్ని మనము ధ్యానించవలసిన వారిగా ఉంది. అంటే దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్న విధానంలో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణగుణాలు, ఆయన పోలికలు, ఆయన లక్షణాలు, ఆయన వేటిని బట్టి ఆనందిస్తాడు, ఆయన వేటిని అంగీకరిస్తాడు, ఆయన వేటిని జరిగిస్తాడు అనేటువంటి విషయాలు, అనేకమైన విషయాలు ఆయన మనకు విషిదపరిచినటువంటి విషయాలను కలిగినటువంటి గ్రంథాన్ని మనము ధ్యానించడం ద్వారా ఆయన ఉద్దేశించిన విధంగా జీవించడానికి కావలసినటువంటి సిద్ధాంతాన్ని మనం పొందుకోగలం. అదే దైవత్వం. హెబ్రీయుల రాసిన పత్రికలో కూడా, హెబ్రీయుల పత్రిక రాసిన అతను ఎవరికైతే పత్రిక రాసి ఉన్నాడో వారితో చెప్తున్న విషయం ఏంటంటే, మీరు దైవత్వానికి సంబంధించిన అనేక విషయాల్ని పూర్తిగా ధ్యానించట్లేదు. అందుకు మీతో దేవుని సంబంధించిన విషయాలు పంచుకోవడానికి ఇబ్బంది.
అదేవిధంగా ఇప్పుడు మనల్ని అడుగుతున్న విషయం కూడా ఏంటి అంటే, దేవుడు మనకు విషదపరిచిన విషయాలు అవి మన జీవన విధానానికి మేలు కొరకైనట్లయితే వాటిని ఎంత శ్రద్ధగా మనం ధ్యానించాలి. అంటే గమనించినట్లయితే ఇప్పుడు ఉద్యోగరీత్యా కావాల్సినటువంటి జ్ఞానానికి సంబంధించి అనేకమైన ట్రైనింగ్స్ ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన క్వాలిఫికేషన్స్ కావాలి, అవన్నీ. మరి దేవుడు ఉద్దేశించినట్లు జీవించడానికి మనం ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి? అందుకే సామెత గ్రంథంలో సొలొమోను రాజు ఏమంటున్నాడు? జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకైన మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యేసుక్రీస్తును అంగీకరించిన మనం అందరము కూడా, యేసుక్రీస్తుని అంగీకరించినాను, ఇంక చాలు, ఇది చాలు అని మీరు అనుకుంటున్నట్లయితే అది పొరపాటే. ఎందుకంటే యేసుక్రీస్తుని అంగీకరించిన చాలామంది, యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకున్న చాలామంది వారి జీవన విధానములో, తరువాత క్రమంలో జీవించే విధానంలో వాళ్ళకు కలిగినటువంటి బలహీనతల వల్ల క్రీస్తు నుంచి తొలగిపోయి మునుపటి స్థితి కన్నా ఇప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు మనకు తెలుసు, లేదా అనేక మంది క్రైస్తవులు కూడా ఆ విధంగా ఉన్నారు. దానికి కారణము యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన మనకు విషదపరిచినటువంటి అనేకమైన విషయాలకు సంబంధించిన ధ్యానము మనము లేకపోవటం వల్ల మన అనుదిన జీవన విధానంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయంలో తొలగిపోయి, లేదా దేవుడి నుంచి తొలగిపోయి దేవునికి దూరం అవడానికి కారణమవుతుంది. అంటే నేనేమని చెప్తానంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అందరం కూడా అంగీకరించిన తర్వాత ఇప్పుడు నూతనమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు నూతనమైన జీవితం కలిగి ఉన్న మనము ఇప్పుడు ఆ నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తాం. ఈ కొనసాగించే విధానంలో పూర్వం అంటే క్రీస్తుని అంగీకరించక ముందు ఉన్నటువంటి బలహీనతలే ఇంకాను నాలో ఉన్నాయి. పూర్వం ఉన్నటువంటి పరిస్థితులే ఇంకా ఉన్నాయి. అంటే నేను ఇంకా ఉద్యోగం చేయాలి, అంటే ఉద్యోగం చేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన వ్యక్తులతో పరిచయం ఉంటుంది. వాళ్ళు క్రీస్తుని ఇంకా అంగీకరించిన వారు వ్యక్తులు. తర్వాత నేను అనుదినం జీవించే విధానంలో నాతో పాటు అనేక మంది పొరుగు వాళ్ళు ఉన్నారు. నా బస్సులో ప్రయాణం చేసే విషయంలో కానీ, షాపింగ్ చేసేటప్పుడు అక్కడ కానీ, నేను జీవించేటువంటి ఇంటిలో కానీ, ఇక్కడ నాతో పాటు నా పొరుగువాడు ఉన్నాడు. అంటే నేను క్రీస్తుని అంగీకరించినాను, నూతన స్వభావాన్ని పొందుకున్నాను, కానీ నేను జీవించాల్సినటువంటి జీవన విధానము ఇంకను లోక సంబంధమైన విషయాలకు సంబంధించినది అయి ఉంది. ఇప్పుడు ఏ విధంగా నేను లోక సంబంధమైన విషయాలతో జీవిస్తూ ఇంకను ఈ నూతన స్వభావాన్ని బలపరుచుకుంటూ క్రీస్తును పోలి లేదా దేవుడు ఉద్దేశించినటువంటి జీవితాన్ని కొనసాగించడానికి
నాకేం అవసరము అంటే దేవుడు నా పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు నాకు ఏ విషయాలు బోధిస్తున్నాడు, దేవుడు నాకు ఏ విషయాలు తెలియజేస్తున్నాడు అన్నటువంటి విషయం యొక్క సూచనను, దాని యొక్క జ్ఞానమును మొదటిగా అవసరం. ఆ పొందుకున్న జ్ఞానము ఇష్టపడడం ముఖ్యం. జ్ఞానం పొందుకోవాలి, దాన్ని ఇష్టపడాలి. అవి రెండు జరిగినప్పుడు ఏ విధంగా నేను దేవునిలో నడుచుకోగలను, ఏ విధంగా దేవునిలో నేను జీవించగలను, ఆయనకు సంబంధించిన సత్యంలో, ఆయనకు సంబంధించినటువంటి సత్య విషయాల్లో నేను ఏ విధంగా బలపడను అన్నది నాకు సహాయపడుతుంది. ఈ దైవికమైనది అది ఎటువంటి జ్ఞానము? అది ఎటువంటి జ్ఞానము అంటే ఈ దైవికమైన సంబంధమైన విషయాలు దాంట్లో రెండు విధాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ అంటే సహజ గుణంగా ఉండే, రెండవది ఆత్మీయంగా సంబంధించింది, ఆత్మీయంగా ఉండేటువంటి. రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. సహజంగా ఏర్పడేది ఏంటి అంటే, ఇప్పుడు పుస్తకాలు చదువుతాం అంటే చదువుకునే విద్యార్థులకు ఆ సబ్జెక్ట్ సంబంధించి పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల నుంచి వాటి యొక్క జ్ఞానాన్ని చదువుతాం. ఓకే, అది న్యాచురల్ ప్రాసెస్ అంటే సహజంగా ఉన్నటువంటి జ్ఞానం. అంటే ఈ బైబిల్ తీసుకొని దాంట్లో ఉన్న వాక్యాలని ధ్యానించి వాటి యందు అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండడము మొదటిగా సహజంగా జరిగేటువంటి క్రమం. రెండవది స్పిరిచువల్, ఆత్మీయంగా సంబంధించిన విషయాలు. ఇందాక మీతో నేను మాట్లాడినప్పుడు దేవుని సంబంధించిన విషయాలు చదవడం, వాటిని నేర్చుకోవడం న్యాచురల్ ప్రాసెస్ అంటే సహజంగా ఉన్నటువంటి ఆలోచన. ఆత్మీయ సంబంధించింది ఏంటంటే ఈ ధ్యానించిన విషయాలు, దేవునికి సంబంధించి ధ్యానించిన విషయాలు, ఆ విషయాలు ఇష్టపడిన విషయాలు జరిగించడం ఆత్మీయంగా సంబంధించిన ఆత్మీయంగా ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ ఈ క్రమంలో అంతా కూడా దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా నాకు దేవుని జ్ఞానం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నేను ఆత్మీయంగా ఎదుగుతాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి అనుకుంటే అది పొరపాటు, మూర్ఖత్వమే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మనిషికి కూడా తాను ఖచ్చితంగా ఒక ఫలానా విషయం గురించి తాను ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి, ఆ నిర్ణయం తీసుకునే విధానంలో ఆ వ్యక్తికి సంబంధించిన సహజమైనటువంటి బలహీనతలు ఉంటాయి. తర్వాత ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల కలిగేటువంటి బలహీనతలు ఉంటాయి. అంతేకాకుండా లోక సంబంధమైనటువంటి ఈవిల్ లేదా చెడుతనము ప్రభావితం చేయడానికి కారణాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి తన జీవించే విధానంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో తన సొంత బలహీనతలు ప్రభావితం చేస్తాయి, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల యొక్క బలహీనతలు ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్ అంటే చెడుతనము కూడా ప్రభావితం చేస్తుంది. వీటినన్నిట్లని అంటే ఇటువంటి ప్రభావాలన్నిట్లని తట్టుకొని దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అంటే బోత్ ఏదైతే సహజంగా జరగబడుతుందో అది అవసరం, ఏదైతే ఆత్మీయంగా జరగబడుతుందో అది కూడా అవసరం.
అంటే బైబిల్ ఓపెన్ చేసి దీనిలో ఉన్న దేవుని విషయాల్ని చదివి వాటిని అర్థం చేసుకోవాలి. అది మొదటి భాగం. ఇది అర్థమైంది. సో అర్థమైనంత మాత్రాన మనం ఆత్మీయంగా ఎదగడం కుదరదు. దేవుని వాక్యం ధ్యానిస్తానే దానికి సంబంధించిన విషయాల్ని సహజంగా అర్థం చేసుకోగానే ఆత్మీయంగా ఎదగడానికి వీలు పడదు. బాగా గమనించాలి. వాక్యము చదవడం అన్నది మొదటి స్థానం. అంటే దేవుడు మనతో తనని ఏ విధంగా మనకు పరిచయం చేసుకుంటున్నాడో, తను ఏ విధంగా తనని బయలుపరుచుకున్నాడో దానికి సంబంధించినటువంటి ఆలోచన, దానికి సంబంధించినటువంటి జ్ఞానము అవసరం. అది మొదటిది. అది తెలిసినంత మాత్రాన, అది పొందుకున్నంత మాత్రాన నేను ఆత్మీయంగా ఎదుగుతాను, ఆత్మీయంగా బలపడతానని అనుకోవడం పొరపాటే. ఓకే, ఇప్పుడు చదివి తెలుసుకున్న విషయాల్ని వాటిలో ఉన్నటువంటి దేవుని సత్యానికి సంబంధించిన ఆలోచనను మనం ఆలోచించాలి. అంటే చదివిన వాక్య భాగంలో దేవుని సత్యం ఏంటి, అది నాతో ఏం మాట్లాడుతుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఓకే, అది రెండవ భాగం. ఇప్పుడు దేవుని సత్యము ఏంటి అని గ్రహించిన తర్వాత మూడవ భాగం ఏంటంటే దేవుని సత్యం ఏంటి అని గ్రహించిన తర్వాత ఇప్పుడు ఈ గ్రహించిన సత్యము మనకి ఇష్టం అవ్వాలి. ఓకే, అంటే ఆలోచనకు సంబంధించింది ఇప్పుడు హృదయానికి ఇష్టం అవ్వాలి. అంటే దేవుడు తను ఏమై ఉన్నాడో ఫలానా విధంగా నీకు బయలుపరిచినాడు. అయితే ఆయన బయలుపరిచినటువంటి ఆయన యొక్క విధానము, లేదంటే ఆయన యొక్క క్యారెక్టరు, లేదా ఆయన యొక్క వ్యక్తిత్వము తెలుసుకున్నప్పుడు అది దేవునికి సంబంధించిన సత్యము కాబట్టి ఇప్పుడు అది నీకు నాకు ఇష్టంగా ఉన్నదా లేదా, అది ఇష్టపడడానికి ఏం జరగాలి అన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు హృదయానికి ఇష్టమైంది అనుకో, దేవుని గురించి చదివినాం, దానిని బట్టి దేవుని సత్యాన్ని, దేవుడు మనకు ఉపదేశించినటువంటి సత్యాన్ని గ్రహించిన సత్యము ఇష్టమైంది. మూడవది ఇష్టమైంది. ఈ క్రమము జరిగినట్లయితే, ఇష్టమైంది అంటే ఇప్పుడు దాన్ని నా అనుదిన జీవితంలో జరిగించడానికి సులువు. అది నేను అనుదిన జీవితంలో జరిగిస్తాను. అది నన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఆత్మీయంగా బలపడితే జీవించడం సులువు అనుకుంటాం. కానీ ఆత్మీయంగా బలపడడానికి దానికి ఒక క్రమం ఉంది. దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అన్నదే ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో న్యాచురల్ ప్రాసెస్ అంటే సాధారణమైన పరిస్థితి, సహజంగా జరిగేటువంటి క్రమం ఏంటి అంటే దేని గురించైనా చదవడం, దేని గురించైనా ధ్యానించడం అవసరం. ఎందుకంటే దాని గురించి చదవడం కానీ దాని గురించి ధ్యానించినప్పుడే దాంట్లో ఏం విషయాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అది సహజం. ఆ సహజంగా తెలుసుకున్న దాన్ని దేవుడు తను మనల్ని సృష్టించిన విధానం, అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించిన విధానాన్ని బట్టి మనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఉన్నటువంటి విషయాన్ని, అంటే జ్ఞానంని విశదపరచడం, అంటే మనం చదివిన విషయాల్ని వాటిలో సత్యాన్ని వెతకడం. అది మనకు దేవుడిచ్చినటువంటి పోలిక స్వరూపంలో వచ్చినటువంటి విధానం. ఈ సత్యాన్ని అన్వేషించే విధానంలో
దేవునికి సంబంధించిన సత్యాలు మనం ఇప్పుడు గ్రహించగలం. గ్రహించినటువంటి సత్యాన్ని జరిగించడం ద్వారా ఆత్మీయంగా బలపడడానికి సహాయపడుతుంది. ఆత్మీయంగా బలపడే కొద్దీ మనం అనుదినం జీవించే విధానము దేవునికి ఇష్టంగా జీవించడానికి సులువవుతుంది. తర్వాత ఎందుకు దైవికమైనటువంటి ఆలోచన అవసరం? దేవునికి సంబంధించిన దైవికమైన ఆలోచన ఎందుకు అవసరం అంటే, కేవలము అది మాత్రమే మనల్ని సరైన మార్గంలో పెట్టగలదు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, బైబిల్ చదువుతాను, అనుదినం బైబిల్ చదువుతాను, అనుదినం దేవునికి ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను, బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీకి వెళ్తాను, ఎక్కడైనా ప్రార్థన కూటం ఉంటే అక్కడికి వెళ్తాను, అనేక వర్తమానాలు వింటాను, అనేక బోధకులు బోధించే విషయాలు వింటాను. సో నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను అనుకుంటే పొరపాటు. బైబిల్ చదవడం అవసరం, కానీ బైబిల్ చదివినంత మాత్రాన దేవుడు ఉద్దేశించిన విధంగా మనం జీవిస్తానం అనుకోవడం పొరపాటు. అనేకమైన వర్తమానాలు విన్నంత మాత్రాన నేను దేవుడిని పోలి, అంటే దేవుడు నన్ను ఏ విధంగా అయితే ఉద్దేశించిన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ విధంగా నేను ఉన్నాను అనుకోవడం పొరపాటే. దాని తర్వాత ప్రార్థనలలో నేను పాల్గొంటాను, ప్రార్థనలో పాల్గొన్నంత మాత్రాన నేను దేవుడు ఉద్దేశించిన విధంగా నేను జీవిస్తాను అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ అవసరం, కానీ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, దేవుని సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, దానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని బట్టి నా అనుదిన జీవితంలో వాటిని జరిగించడం ప్రాముఖ్యం. అంటే దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుడి. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ఎందుకు ప్రేమించాలి? దేవుడు ఎందుకు నా పొరుగువాడిని ప్రేమించమని అడుగుతున్నాడు? ఎందుకు దాన్ని నన్ను ప్రేమించమని పిలుస్తున్నాడు? ఏంటి దేవుని సత్యం అందులో అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, ధ్యానించిన తర్వాత అవును నిజమే, నా సహోదరుణ్ణి లేదా నా పొరుగువాణ్ణి లేదా నా శత్రువుని ప్రేమించడం సత్యమే, అందులో సత్యం ఉంది అని గ్రహించినప్పుడు అది నా హృదయానికి ఇష్టంగా అవుతుంది. అది నా హృదయానికి ఇష్టమైనప్పుడు ఇప్పుడు నా సహోదరుని కానీ, నా శత్రువుని కానీ, నా పొరుగువాడిని కానీ, నా రక్త సంబంధులు కానీ వాళ్ళందరినీ ప్రేమించడానికి ప్రారంభిస్తాను. వారిని ప్రేమించే విధానంలో ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు అన్నది నేను తెలుసుకుంటాను. ఆ తెలుసుకోవడం బట్టి నేను దాంట్లో ఆనందిస్తాను. అందుకే ఆ విషయంలో నేను ఆత్మీయంగా ఎదుగుతాను. ఇదంతా కూడా ఒక క్రమంలో జరిగేటువంటి విషయం. తర్వాత ఉన్నటువంటి విషయము, ఎందుకు అది మన అనుదిన జీవితంలో లోక సంబంధమైన విషయాలకు సంబంధించిన దానితో పాటి కొనసాగాలి అంటే, రోజు అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండడం వల్ల గేమ్లు ఆడడం కానీ, లేదంటే జూమ్లలో కనెక్ట్ అవ్వడం కానీ, అనేక విషయాలు కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాం. గేమ్స్, అదే మొబైల్లో గేమ్ ఆడే విషయంలో కానీ, ఏదో ఒక పత్రికలో న్యూస్ చదవడంలో కానీ, కొత్త టెక్నాలజీ గురించి చదవడం కానీ, కొత్త మొబైల్ ఫోన్స్ గురించి చదవడం కానీ, ఇలా అనేకమైనటువంటి డైలీ లైఫ్లో అంటే రోజువారీ జీవితంలో అనేకమైన కొత్త విషయాలు నేర్చుకుంటాం. అయితే అతి ప్రాముఖ్యమైన దేవుని విషయానికి సంబంధించి
కొత్త విషయం ఏం నేర్చుకుంటాను? అది ప్రాముఖ్యం. డైలీ లైఫ్, రోజువారీ జీవితంలో అనేక విషయాలు నేర్చుకుంటాను మనము. అవి పాపానికి సంబంధించి ఉండొచ్చు, లోకరీత్యా సంబంధించి అయినట్టు, చెడ్డు ఆలోచనలుగా ఉండొచ్చు. వీటికి సంబంధించి అనేకమైన విషయాలు మనము ధ్యానం కలిగి ఉండడం నేర్చుకుంటాను మనము. డే టు డే లైఫ్లో, రోజు జీవించే జీవన విధానంలో దేవునికి సంబంధించిన కొత్త విషయం, దేవునికి సంబంధించిన కొత్త సత్యాన్ని తెలుసుకోవడానికి ఆశపడతాను, ఇష్టపడతాను. ఆ ఆశపడడం, ఆ ఇష్టపడడం అవసరం, ప్రాముఖ్యం. ఎందుకంటే కేవలము అది మాత్రమే, దేవునికి సంబంధించిన సత్యము మాత్రమే మనం ఏ విధంగా అనుదినం నడుచుకోవాలో అందులో సహాయపడుతుంది. సో మనం ఈరోజు ధ్యానించినటువంటి వాక్య విషయాలకు సంబంధించి ఇంకా మీరు అధికంగా ధ్యానించాలి అనుకుంటే గాన మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము చదవండి. అందులో కూడా అనేక విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా తిమోతికి రాసిన పత్రిక, 2 పత్రికలు, 1వ పత్రిక, 2వ పత్రికలో కూడా దీనికి సంబంధించిన, దేవునికి సంబంధించిన విషయాల పట్ల ఎటువంటి ధ్యానము కలిగి ఉండాలి అన్నటువంటి విషయాల గురించి అనేకమైన విషయాలు పౌలు గారు రచించున్నారు, మనకు బోధించున్నారు. అంతేకాకుండా పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా 16, 17, 18, 19వ వచనంలో కూడా అనేక విషయాలు పేతురు గారు మనతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా యెషయా కూడా తను రచించినటువంటి ప్రొఫెసీస్లో కూడా అనేక విషయాల్లో కూడా దేవుని సంబంధించిన జ్ఞానం గురించి, మరి ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా కూడా అనేక విషయాలు రచించున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మనము మీకు టైం ఉంటే, వీలైంటే దాన్ని ధ్యానించండి. మరొకసారి ఈరోజు యొక్క వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీతో పంచుకొని ముగిస్తాను. ముఖ్యంగా ఏంటి అంటే దైవత్వానికి సంబంధించిన విషయాల పట్ల ఎందుకు ఒక క్రైస్తవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి అన్నది మొదటి పాయింట్. ఆ ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి అంటే నేను దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశము కలిగి ఉండడం అవసరం. ఆ ఉద్దేశం కలిగి ఉండడము ఎటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంది అన్న విషయాన్ని ధ్యానించినాం. ఇప్పుడు బోధించినటువంటి విషయాలు అంటే ఉద్దేశం కలిగి ఉండడం ద్వారా, దైవికం ద్వారా పొందుకున్నటువంటి జ్ఞానం ఏంటి, ఆ పొందుకున్న జ్ఞానము నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనము. అనుదిన జీవితంలో ఈ 4వ పాయింట్, అనుదిన జీవితంలో ఈ 3 పాయింట్స్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దైవత్వం పట్ల కూడా ఉద్దేశము, ఆ ఉద్దేశం వల్ల పొందుకున్నటువంటి జ్ఞానము, ఆ పొందుకున్నటువంటి జ్ఞానము యొక్క ఉపయోగాలు, వీటి మూడిటి వల్ల రోజు మనం కలిగినటువంటి దినం యొక్క క్రమములో ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, క్రైస్తవులుగా మనకు అది ఎందుకు అవసరం. మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా మేలు పొందుకున్నారని దేవుని నామంలో ఆశిస్తానను. ప్రార్థన చేసి ముగించుకున్నాను. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి ప్రభా, మీరు ఈ దినం మాతో మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. అవును దేవా, దైవికమైన విషయాల పట్ల మేము ఉద్దేశం కలిగి ఉండనట్లు మీరే మీ కృపను మా పట్ల చూపించమని వేడుకుంటున్నాం. ఈ ఉద్దేశాన్ని బట్టి మేము దేవుని జ్ఞానాన్ని పొందుకొని దానికి లోబడి జీవించి దేవుడు మా పట్ల ఎటువంటి
జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో అందుని బట్టి మేము అందులో జీవించి అందులో ఆనందించినట్లు మీ కృపను మాకు చూపించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా క్రీస్తు ద్వారా మేము పొందుకున్న ప్రతి మేలును మేము నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తుకు సంబంధించిన అనేక విషయాల్లో దినదినము అభివృద్ధి చెందునట్లు, దినదినము నూతనముగా క్రీస్తు గురించి తెలుసుకున్నట్లు మా జీవితాల్లో, మా హృదయాల్లో అట్టి ఆశను మీరే కలిగించమని, ఆ ఆశను బట్టి మేము ఆ విధంగా జరిగించినట్లు మమ్మల్ని కదిలించమని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి వచనంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.